నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ శ్రీహరి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి సోరియాసిస్ అంటే ఏంటి, ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, అలాగే హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దీని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సోరియాసిస్ అంటే ఏంటి అంటే స్కిన్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చాలామంది ఏంటంటే వైట్ ప్యాచెస్ని కూడా సోరియాసిస్ కిందనే పరిగణిస్తూ ఉంటారు. బేసిక్గా మనకు సోరియాసిస్ అంటే ఏంటి అనేది మనం ఎలా కనుగొనాలి? ఇప్పుడున్నటువంటి చర్మ వ్యాధుల్లో నవేడేస్ ఇప్పుడు ఎక్కువగా సఫర్ అవుతున్నటువంటి చర్మ వ్యాధి ఏదైనా ఉంది అంటే సోరియాసిస్గానే చెప్పుకోవాలి. అందులోనూ సఫరింగ్తో పాటు కూడా ఇది క్రానిక్గా ఉంటుంది, అంటే దీర్ఘకాలికంగా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్లస్ అతి మొండి చర్మ వ్యాధి, అంటే మిగతా చర్మ వ్యాధులతో పోలిస్తే ఇది అంత తొందరగా ఒక పట్టాన తగ్గదు. ఒకవేళ తగ్గినా కూడా వ్యాక్సిన్ అండ్ వేనింగ్ అంటారు అనమాట, అంటే తగ్గుముఖం పడుతుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో వేరియేషన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆ రకంగా చూసుకుంటే సోరియాసిస్ అనేది పేషెంట్స్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి చర్మ వ్యాధుల్లో ఇది ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది. సోరియాసిస్లో కూడా టైప్స్ ఉంటాయనేసి విన్నాను. సోరియాసిస్ టైప్లు ఉంటాయి. ఇందులో ఏంటంటే ఒకటి సోరియాసిస్ అంటే ఫస్ట్ ఏంటంటే ఈ సోరియాసిస్ అనేది ఒక స్కిన్ డిసీజ్ అని చెప్పడం కంటే కూడా స్కిన్ పైన మేనిఫెస్టేషన్ జరుగుతుంది, స్కిన్ పైన మనకి ఎక్స్పోజర్ అవుతుంది. బట్ ఎక్కువగా ఇది స్ట్రెస్ రిలేటెడ్గానే ఉంటుంది. అంటే మానసికమైనటువంటి సమస్యల ద్వారా 70% ఈ కేసెస్ అనేవి మనకి బయటకి ఉధృతం అవుతూ ఉంటాయి అన్నమాట. సో రిమైనింగ్ 30%లో వేరియేషన్స్ చాలా ఉంటాయి, అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీస్, తర్వాత మన హ్యాబిట్స్, మన డైట్, తర్వాత మిగతా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, రిమైనింగ్ వేరే డిసీజెస్తో కలిసి ఈ డిసీజ్ ఉండడము, సిండ్రోమిక్గా ఉండడము, ఇట్లా ఇవన్నీ కూడా మనకు 30%లో ఉంటాయి. మోస్ట్లీ ఏంటంటే సైకలాజికల్గా స్ట్రెస్ రిలేటెడ్గానే మనకు ఎక్కువ కనపడుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా గుర్తించాలి అంటే సోరియాసిస్ అనేది మనకి మోస్ట్లీ చర్మం పైన పొట్టు రాలుతూ ఉంటుంది. అది సిల్వర్ స్కేల్స్ అంటారు అనమాట. సిల్వర్ స్కేల్స్ అంటే తెల్లని పొట్టులాగా వస్తూ ఉంటుంది. సో ఆ పొట్టు ఎలా ఉంటుందంటే 2-3 రోజులకు, ప్రతి 2 లేదా 3 రోజులకంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. పేషెంట్కి అర్థం కాదు అది డాండ్రఫ్. ఒకవేళ స్కాల్ప్లో వచ్చిందంటే కనుక పేషెంట్ ఎలా ఫీల్ అవుతాడంటే ఇది డాండ్రఫ్ ఏమో అనేసి ఈజీగా దాన్ని ఒక షాంపూ సప్లై చేయడము, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడడము, ఎంత వాడుతున్నప్పటికీ నేను 2 or 3 డేస్కి అంతా మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. సో దానికి కానీ ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే డాండ్రఫ్కి స్కాల్ప్ సోరియాసిస్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ పాయింట్లోనే చాలామంది పేషెంట్స్ మిస్గైడెన్స్గా తీసుకొని దానికి యాంటీ డాండ్రఫ్ షాంప్స్ కానీ ఇంకోటి కానీ వాడుకుంటూ చాలా డిలే చేసేసి తర్వాత తెలుసుకున్న తర్వాత క్రానిక్ అయిన తర్వాత హోమియోపతికి అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ ఈ అవేర్నెస్ ఉంటే కనుక తొందరగా మనము పేషెంట్ కనుక రాగలిగాడంటే హోమియోపతికి అతనికి మంచి పరిష్కారం అనేది ఉంటుంది, అందులోనూ శాశ్వతంగా ఉంటుంది. సో డాండ్రఫ్ నుంచి ఎలా ఐడెంటిఫై చేయాలంటే డాండ్రఫ్ మామూలుగా గ్రీజీగా ఉంటాయి స్కేల్స్, సో వైట్గా ఉంటాయి, ప్లస్ గ్రీజీగా ఉంటాయి, ఫ్లేక్స్ కూడా చిన్నగా ఉంటాయి, మరి అంత పెద్ద పెద్ద పెచ్చుల్లాగా ఉండవు అనమాట. ఈజీగా మనకు కోమ్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తాయి, పొట్టుగా ఒక డస్ట్ లాగా ఉంటుంది అనమాట. అది చేప పొలుసు లాగా ఉంటుంది. ఇంకా మాట చెప్పాలంటే చేప పొలుసు కంటే ఇంకా చిన్నగా డస్ట్ లాగా ఉంటుంది ఏది డాండ్రఫ్ అయితే. అదే మీకు ఇది తీసుకుంటే కనుక డ్రై స్కేల్స్ ఉంటాయి. డ్రై స్కేల్స్ అంత ఈజీగా రాదు, ఒకవేళ వచ్చినా కూడా స్కేల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, ప్లస్ గ్రీజీగా ఉండదు, డ్రైగా ఉంటుంది స్కాల్ప్ కూడా. అట్ ది సేమ్ టైము ఇక్కడ ఇచ్చింగ్ అనేది అంత ఎక్కువ ఉండదు. సోరియాసిస్లో అంటే అంత ప్రామినెంట్ సిమ్టమ్ కాదు ఇచ్చింగ్, బట్ డాండ్రఫ్లో ఇచ్చింగ్ ఈజ్ అ ప్రామినెంట్ సిమ్టమ్. అంటే స్కేలింగ్ కూడా చిన్నగా ఉంటుంది డాండ్రఫ్లో, ఇక్కడ స్కేలింగ్ పెద్దగా ఉంటుంది. డాండ్రఫ్లో స్కేలింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, రిమూవబుల్. ఇది అంత ఈజీగా రాదు. అంత గట్టిగా ఒకవేళ తీస్తే కనుక క్రస్ట్ ఫార్మేషన్ ఉంటుంది పొక్కులాగా, అది తీస్తే కనుక బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ స్కాల్ప్ పైన బ్లీడింగ్ అయ్యి అక్కడ అంతా రెడ్ అయిపోతుంది ఏరియా, దాన్ని ఒక ప్లేక్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది అనమాట, రెడ్ ఎండ్గా అయిపోయి ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డాండ్రఫ్ అండ్ స్కాల్ప్ సోరియాసిస్. సో పేషెంట్ ఎవరైనా ఉంటే కనుక అలా ఇప్పుడు చాలా మందిలో 20 years 18 years టీనేజర్స్లో కూడా కనపడుతుంది. సో వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఇది ఒక డాండ్రఫ్ కంప్లైంటే, సో కెన్ గో టు ఎనీ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అనుకుంటూ ఉంటారు. సో అదనమాట. సో ఆ డిఫరెన్షియేషన్ మనం చూసుకోవాలి. అండ్ సార్, ఇది సమ్మర్లో ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనేసి వింటూ ఉంటాం. సోరియాసిస్ అన్నది ఎనీ స్కిన్ ప్రాబ్లమ్ అన్నది ఎక్కువగా సమ్మర్లో వినిపిస్తూ ఉంటుంది. అది అలా అని కాదు, సమ్మర్ అని కాదు, ఎక్కువ ఎనీ స్కిన్ కంప్లైంట్ వింటర్లో ఎక్కువగా ఉంటుంది. వింటర్లో ఎక్కువగా ఉంటుంది. సమ్మర్లో కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సన్, ఇప్పుడు హీట్ ఆఫ్ ద సన్ కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉండే స్కిన్ డిసీజెస్ కూడా ఉన్నాయి.
ఎక్కువ మంది పేషెంట్స్ ఏంటంటే హీట్ ఆఫ్ ద సన్ వల్ల ఎక్కువ సోరియాసిస్ కంప్లైంట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇచ్చింగ్ కూడా కొంతమంది ఆ టైంలోనే ఎక్కువ చెప్తూ ఉంటారు. కానీ ఫ్లేకింగ్ ఇవన్నీ కూడా వింటర్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే. అదనమాట. అండ్ సో వీటి కాంప్లికేషన్స్ ఎలా ఉంటుంది? సోరియాసిస్ అని మనం ఐడెంటిఫై చేయడమే చాలా లేట్‌గా చేస్తూ ఉంటారు కొంతమంది. సో దీని కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? కాంప్లికేషన్స్కి వస్తే సోరియాసిస్ నుంచి ఆ స్కిన్ డిసీజ్ ఒకవేళ అంత ఈజీగా తొందరగా ట్రీట్ చేయకపోయినా ఎక్కువ స్టిరాయిడ్స్ వాడడం వల్ల, ఆయింట్మెంట్స్ వాడడం వల్ల, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ ఆర్గానిక్ లెవెల్ లైక్ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. స్కిన్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే జాయింట్స్, మోస్ట్లీ దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటూ ఉంటారు. ఓకే. సో జాయింట్స్ ఎక్కడైనా కావచ్చు, యాంకిల్స్ కావచ్చు, ఎక్కువ రిస్ట్ కావచ్చు, ఎల్బోస్ కావచ్చు, ఈ జాయింట్స్ అన్ని ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఆ జాయింట్స్ ఎఫెక్ట్ అవునప్పుడు వాటికి పెయిన్, స్వెల్లింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత అంటే ఇన్ఫ్లమేటరీ సైన్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో అవి ఎలా అనిపిస్తాయంటే మిస్టేకన్లీ లైక్ అదర్ ఆర్థరైటిస్ కంప్లైంట్స్ లాగా మిమిక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అక్కడ కంపల్సరీగా మనము టెస్ట్లు చేయించుకోవాలి. ఇది సోరియాటిక్ రిలేటెడ్గా ఆర్థరైటిసా ఏంటి అనేసి మనం ఒకసారి మళ్ళీ బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి, ఎక్స్రేలు చేయించుకోవాలి, ఇవన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే సోరియాసిస్ వచ్చిన ప్రతి పేషెంట్లో కూడా స్కాల్ప్ సోరియాసిస్ ఇలా అనుకున్నాం కదా, ఆ రకంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉంటాయి. కొంతమందికి అంటే లొకేషన్ని బట్టి అనమాట. కొంతమందికి స్కాల్ప్లో వస్తే స్కాల్ప్ సోరియాసిస్, కొంతమంది ఏంటంటే పామ్స్లో వస్తూ ఉంటుంది, పామ్స్ అండ్ సోల్స్లో వస్తూ ఉంటుంది, దాన్ని పామో ప్లాంటార్ సోరియాసిస్ అంటారు. సో పామ్స్ అండ్ సోల్స్ అంతా కూడా క్రాక్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి, మొత్తం పొట్టు పొట్టు వచ్చేస్తూ ఉంటుంది. పామ్స్ అండ్ సోల్స్ అంటే కూడా థిక్ అయిపోతుంటుంది బేస్ అనమాట, దానిపై నుంచి పొట్టులాగా వస్తూ ఉంటుంది. అది కంటిన్యూస్గా ఎవ్రీ 2 or 3 days కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది అనమాట, థిక్ అండ్ అయిపోయి ఉంటుంది. సో అది మనకి పామో ప్లాంటార్ సోరియాసిస్ అంటారు అనమాట. సో బేసింగ్ అనమాట. అదే మనకి కొంతమందికి ఏంటంటే అండర్ ఆర్మ్స్లో, ఆర్మ్పిట్స్లో వస్తూ ఉంటుంది, ఇట్లా బ్రెస్ట్ కింద భాగంలో వస్తూ ఉంటుంది. వాటిని ఏమంటారంటే ఇన్వర్స్ సోరియాసిస్ అంటారు అనమాట. ఇన్వర్స్ అంటే లొకేషన్ బట్టి మనకి సోరియాసిస్కి నేమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇన్వర్స్ సోరియాసిస్. అండ్ సోరియాసిస్ యొక్క తీవ్రతను బట్టి కూడా మనకు నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. తీవ్రత అంటే ఇప్పుడు ప్లేక్స్ లాగా, ప్లేక్స్ అనుకోండి, అలా ప్లేక్స్ లాగా వచ్చేసేసి స్కిన్ మొత్తము థిక్ అయిపోయేసి ఆ స్కిన్ మొత్తం రెడ్ అయిపోతుంది. దానిపైన సిల్వర్ స్కేల్స్ వస్తూ ఉంటాయి. దాన్ని మనము అలాంటి ప్లేక్స్ ఎక్కువ ఎల్బోస్లో అండ్ నీస్ పైన ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎల్బోస్ పైన, నీస్ పైన ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. జాయింట్స్ పైన, డోర్సల్ రీజన్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. ఫ్లెక్సార్ రీజన్ లో ఉండదు అనమాట ఎక్కువ. సో ఇక్కడే చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఉండి ఆ ఫ్లేక్స్ లాగా ఉండి, ఆ ప్లేక్స్ ఉండి దానిపైన మనకు స్కేలింగ్ ఉండి థిక్గా ఉంటే స్కిన్ గా ప్లేక్ సోరియాసిస్ అంటారు. ఈ ప్లేక్ సోరియాసిస్ ఇంకా సివియర్ కండిషన్ అయిపోయేసి పెద్దగా పట్టించుకోకుండా దాన్ని వేరే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎక్కువ స్టెరాయిడ్స్ అవన్నీ వాడుకుంటూ ఒకవేళ స్టెరాయిడ్స్ మధ్యలో స్టాప్ చేసేసారు అనుకోండి, ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది. వాడుతూ స్టెరాయిడ్స్ మామూలుగా ఏం చేస్తారంటే పేషెంట్స్ తగ్గలేదు అని చెప్పేసి స్టాప్ చేస్తారు. అప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది, ట్రిగరింగ్ అయిపోతుంది. సో ఆ ప్లేక్స్ ఏమవుతాయంటే మొత్తం కోయిల్స్ టుగెదర్, కోయిల్స్ అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, ఒకదానికి అటాచ్ అయిపోతూ స్ప్రెడ్ అయిపోయేసి బాడీ మొత్తం రెడ్ అయిపోతుంది. ఆ కండిషన్ ఏమంటారంటే ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అంటారు. సో ఇక్కడ మనకు కంప్లీట్ బాడీ రెడ్ అయిపోయేసి దానిపైన స్కేలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ సివియర్ కండిషన్. ఇట్స్ ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ ఈజ్ వెరీ సీరియస్ కండిషన్, కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి, డిసీజ్ అంటే వర్సన్ కండిషన్ అనమాట. సో అంతవరకు మనము వెళ్ళకుండా ప్లేక్లో ఉన్నప్పుడే మనం దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. స్కాల్ప్లో ఉన్నప్పుడే మనం డాండ్రఫ్ కాదు ఇది సోరియాసిస్ ఐడెంటిఫై చేసుకోవాలి. వాట్ ఈస్ ఫ్లెక్సరల్ సోరియాసిస్ చూసుకోవాలి, ఏ లొకేషన్లో వస్తుంది, స్కేలింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ పేషెంట్స్కి మనకి ఈ ఐడియా ఉంటే కనుక అట్ ది సేమ్ టైం ఉండడమే కాకుండా ఎక్కువ స్టెరాయిడ్స్ వాడకూడదు. స్టార్టింగ్ ఎవరైతే స్టెరాయిడ్స్ వాడకుండా ఎనీ అలోపతిక్ ఆయింట్మెంట్స్ కూడా ఇవి వాడకుండా డైరెక్ట్గా హోమియోపతికి వస్తే వాళ్ళకి 100% పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. దట్ టు ఇన్ డాక్టర్ కేర్ హోమియోపతి రీసెర్చ్ బేసింగ్ మెడిసిన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సోరియాసిస్ పైన వీటిపైన చేసిన రీసెర్చ్ మెడిసిన్స్ అనమాట. ఇవి కంప్లీట్గా పేషెంట్కి జీసీఎస్ మెడిసిన్స్ అంటారు, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అంటారు. ఈ మెడిసిన్స్ పేషెంట్ యొక్క మైండ్ సెట్ అండ్ పేషెంట్ యొక్క బాడీ రెండింటిని బేస్ చేసుకొని ఇచ్చే మెడిసిన్స్ కాబట్టి పేషెంట్కి తొందరగా మంచి రిజల్ట్ ఉంటుంది. బట్ పేషెంట్ దాన్ని స్పాయిల్ చేసుకోకూడదు, తొందరగా ఐడెంటిఫై చేసుకునేసి స్టెరాయిడ్స్ వాడకుండా అలోపతి ఆయింట్మెంట్స్ కానీ ఎటువంటి మెడిసిన్స్ తీసుకోకుండా డైరెక్ట్ హోమియోపతికి వస్తే షాంపూస్ అండ్ కిటోకోనజోల్ షాంపూస్ రకరకాల ఉంటాయన్నమాట. సో ఇట్లాంటి షాంపూస్ అన్ని వాడేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ ఇంకా ఏం చేస్తాయంటే సప్రెస్ చేసేస్తాయి స్కిన్ కండిషన్ని. వన్స్ అవి స్టాప్ చేసేయడం సంథింగ్ ఏదైనా చేశారంటే బౌన్స్ బ్యాక్ లైక్ హెల్
అంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అవుతాయి అనమాట. అప్పుడు తీసుకునడానికి అంటే ట్రీట్ చేయొచ్చు, బట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే డౌన్ అయిపోయినటువంటి ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ మనము పెంచుకోవాలి. ఎక్కడికో డౌన్కి వెళ్ళిపోయినట్టు ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ మనము నార్మల్ లెవెల్కి తీసుకురావాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కొంతమందికి 2 to 3 years టైం కూడా పడుతూ ఉంటుంది. సో అర్లీగా వచ్చిన వాళ్ళకి మనం తొందరగా కూడా క్లియర్ చేయగల అవకాశం ఉంటుంది. అయితే సార్ చాలామంది స్కిన్ ప్రాబ్లం అనగానే ఇది అంటువ్యాధి అనేసి అంటూ ఉంటాయి. కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అంటువ్యాధే. మరి సోరియాసిస్ విషయానికి వస్తే ఏంటి సార్? అంటువ్యాధి కాదు, ఇట్స్ నాట్ ఏ కంటాజియస్ డిసీజ్. ఒకరి నుంచి ఒకరికి ఇది ఏమాత్రం కూడా కంటాజియస్ కాదు, అంటే అంటువ్యాధి లాగా వెళ్ళదన్నమాట. సో సోరియాసిస్ ఇస్ ఏ నాట్ ఏ కంటాజియస్ డిసీజ్, ఇట్స్ కంప్లీట్లీ ఆటో ఇమ్యూన్ డిసీజ్. వాట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే పాయింట్కి వస్తే ఇక్కడ మనము బాడీలో ఉన్నటువంటి రక్షక దళ వ్యవస్థ ఏదైతే ఉందో అది మనల్ని సపోర్ట్ చేయడం కాకుండా మనల్ని మనపైనే వ్యతిరేకంగా యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారనమాట. సో ఇక్కడ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్కి ఏవైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా మనము స్టేబుల్ చేసుకోవాలి. అది సైకలాజికల్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, డైట్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ప్రీవియస్ ఎనీ అదర్ ట్రీట్మెంట్స్ కంటిన్యూస్గా వాడడం కావచ్చు, సన్బర్న్ కావచ్చు, ఇంజరీస్ కావచ్చు, కట్స్ కావచ్చు, ఎనీథింగ్ ఎక్కడి నుంచి కానీ వాళ్ళకి అది ట్రిగరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని మనము స్టెబిలైజ్ చేసుకొని ఈ జీసీఎస్ మెడిసిన్ ఏదైతే ఉందో ఇది వాడుకుంటే పేషెంట్స్కి బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ పేషెంట్స్లో మనకు కావాల్సిన రిజల్ట్ ఒకటే కాదు, పర్మనెంట్ సొల్యూషన్. ఎందుకంటే కొద్ది రోజులు వాడి మళ్ళీ అది తగ్గినట్టు ఏంటంటే తగ్గుతుంటుంది. డిసీజ్ ఇట్ సెల్ఫ్ అంటే డిసీజే తగ్గుముఖం పడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ హెచ్చు తగ్గులు కాకుండా కంప్లీట్గా ఈ వేవ్ లైక్ అనమాట. ఇట్స్ లైక్ ఏ వేవ్ లైక్. అంటే అప్ అండ్ డౌన్స్ ఎలా వేవ్లో ఉంటాయో ఆ రకంగా అప్ అండ్ డౌన్స్ డిసీజ్లో కూడా ఉంటాయి. ఆ అప్ అండ్ డౌన్స్ అన్నిటిని మనము ఒక ప్యారలల్ లైన్కి, స్ట్రైట్ లైన్కి తీసుకురావాలి. కంప్లీట్గా స్ట్రైట్ లైన్కి, అంటే అప్ అండ్ డౌన్స్ అన్ని ఎంత వేవ్లో ఉన్నాయో అవన్నిటిని డౌన్ చేసుకుంటూ, స్లో చేసుకుంటూ, చిన్న అప్ అండ్ డౌన్స్ చేసుకుంటూ స్లోగా ప్యారలల్ లైన్కి తీసుకురావాలి. టేక్స్ అ టైం. ఇంపార్టెన్స్ ఏంటంటే ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే కంప్లీట్గా అతనికి లైఫ్లో ఎప్పుడు కూడా రిపీట్ అవ్వదు, ఎటువంటి కండిషన్లో కూడా రిపీట్ అవ్వదు. లైఫ్ స్టైల్ చేంజ్ చేసినా, డైట్ చేంజ్ చేసినా, ఏం చేసినా కూడా అతనికి రిపీట్ అవ్వదు. ఓకే. అండ్ సార్ మీరు ఇది ఎక్కువగా స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది అని అన్నారు. అండ్ ఇది కాకుండా ఇంకా జెనెటిక్ పరంగా కూడా వస్తుంది అనేసి అన్నారు. సో ఇప్పుడు జెనెటిక్ పరంగా అంటే ఇప్పుడు ముందుగానే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది అని అన్నప్పుడు ముందు జాగ్రత్తగా ప్రీవెంట్గా మనం హోమియోపతిలో చాలా వాటికి ఉన్నాయి ప్రీవెంట్గా ఉన్నాయి. ఎందుకంటే అంత ప్రివెంటివ్గా పేషెంట్స్ ఎవరు ఆలోచించట్లేరు. ముందుగానే మనకు వస్తుందేమో, మన ఫ్యామిలీలో ఉందేమో అనేసి. బట్ అలా తీసుకుంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఎనఫ్. బట్ ఏంటంటే ఇప్పుడు జెనెటికల్గా కూడా ఎలా అంటే స్కిప్ చేస్తుంది అనమాట, ఆల్టర్నేట్ జనరేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి వచ్చింది అంటే వాళ్ళ ఫాదర్కి కానీ మదర్కి కానీ ఉండదు, ఫోర్ ఫాదర్స్కి ఉండే ఉంటుంది. సో ఫోర్ ఫాదర్ అంటే గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నది నెక్స్ట్ స్కిప్ అయ్యి నెక్స్ట్ గ్రాండ్ చిల్డ్రన్లో వస్తూ ఉంటుంది. మోస్ట్లీ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్. సో ఒక జనరేషన్ స్కిప్ అయ్యి నెక్స్ట్ జనరేషన్కి వస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ స్కిప్ అయ్యి మళ్ళీ ఇంకో జనరేషన్కి వస్తూ ఉంటుంది. సో ఇలా ఎక్కువ ఉంటుంది. సో ప్రివెంటివ్ అంత కాకపోయినా అట్లీస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్న వెంటనే ఇమ్మీడియట్గా మన దగ్గరికి వచ్చేసారంటే ఇట్ విల్ బి గుడ్ ఎనఫ్. వాళ్ళని ఈజీగా తొందరగా మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే. అండ్ సార్ హోమియోపతిలో ఏంటి అంటే ఇది దీర్ఘకాలిక వ్యాధి అనేసి అన్నారు, చాలా కాలం పాటు వేధిస్తుంది అని అన్నారు. మరి హోమియోపతిలో ట్రీట్మెంట్ దీనికి ఎలా ఇస్తారు? హోమియోపతిలో ట్రీట్మెంట్ అంటే మనము కన్సిడర్ చేసుకునే ట్రీట్మెంట్ మోస్ట్లీ ఏంటంటే మైండ్ అండ్ బాడీ. అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ సిమ్టమ్స్. ఇప్పుడు వేరే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే యాంటీగా ఉంటాయి. యాంటీ అంటే ఎలా, ఇప్పుడు ఏ కంప్లైంట్ ఉందో దానికి అగెనెస్ట్గా వర్క్ చేయాలి. అగెనెస్ట్గా వర్క్ చేస్తే న్యూట్రల్ అయిపోతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో మనం ఏం చేస్తామంటే ఏ కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ రూట్ బేస్ నుంచి క్లియర్ చేస్తాం. అంటే రూట్ కాజ్ ఏంటో చెక్ చేస్తాం. ఆ రూట్ కాజ్ చెక్ చేసుకోవడానికే మనము కేస్ టేకింగ్ అనే ప్రొసీజర్ ఉంటుంది. ఇట్ టేక్స్ కొంచెం టైం అనమాట. అంటే అతని యొక్క కంప్లీట్ మైండ్ హిస్టరీ అండ్ ఫిజికల్ హిస్టరీ, అతని హ్యాబిట్స్ అండ్ అతనికి సంబంధించినటువంటి లైఫ్ స్టైల్, డైట్, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఈ కన్సిడర్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసేటటువంటి మెడిసిన్ని మనము కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటాం అనమాట. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఇచ్చేటువంటి మెడిసిన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటాం. ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్, దట్ సింగిల్ మెడిసిన్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద పేషెంట్ టు క్యూర్ హిమ్ పర్మనెంట్లీ.
ఓకే. అండ్ పేషెంట్ కండిషన్‌ని బట్టి కూడా ఉంటుంది అని అన్నారు కదా! అది వాళ్ళు వచ్చే స్టేజెస్‌ని బట్టి కూడా ఉంటుంది ట్రీట్మెంట్ అని అన్నారు. స్టేజెస్ని బట్టి. యెస్. అంటే ఏ స్టేజ్‌లో మిమ్మల్ని అప్రోచ్ అయితే అంటే ఇంతకుముందు మీరు చెప్పారు. స్టార్టింగ్‌లోనే ఎటువంటి మెడిసిన్ వాడుకున్నా, ఆయింట్‌మెంట్ వాడుకున్నా వస్తే మన దగ్గర దానికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది అనేసన్నారు. అవును. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం లేట్ అవ్వడమో, లేకంటే ఇతరత్రా ఏదైనా మెడిసిన్ వాడడమో అలా చేసిన తర్వాత మీ దగ్గరకు వస్తే ఏంటి అప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? కంపల్సరీగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే కొంచెం టైం టేకింగ్ టైం అనమాట. ఎక్కువ టేకింగ్. టైం లేదు. కంపేర్ టు ద అదర్ పర్సన్స్ అర్లియర్‌గా వచ్చిన వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇమ్యూనిటీ ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ నెక్స్ట్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు పేషెంట్ గట్టెడ్ సోరియాసిస్‌తో వస్తారు కొంతమంది. గట్టెడ్ అంటే ఏంటంటే చిన్న బాడీ పైన అక్కడక్కడ గుల్లల్లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. అక్కడ స్కేలింగ్ ఉండదు. రెడ్‌నెస్ ఉండదు. కానీ బాడీ మొత్తము రెడ్ ఆర్ పింక్ కలర్‌లో చిన్న చిన్న బంప్స్ అన్నీ వచ్చేసి ఉంటాయన్నమాట. అది కూడా సోరియాసిస్సే. నెగ్లెక్ట్ చేస్తే ఇట్ మే బ్రేక్ డౌన్ ఇంటూ స్కేల్స్ ఓకే. అవకాశం ఉంటుంది. సో ఈ గట్టెడ్ సోరియాసిస్ మోస్ట్లీ ఎందుకు వస్తుందంటే లాంగ్ టర్మ్ లైక్ యాంటీ మలేరియల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడము, లాంగ్ టర్మ్ బీటా బ్లాకర్స్ తీసుకోవడం. బీటా బ్లాకర్స్ అంటే హైపర్ టెన్షన్ బీపీకి వాడే టాబ్లెట్స్ కూరలు అంటే అందరికీ వస్తుంది కానీ వస్తుందని కాదు. బట్ ఎవరైతే సెన్సిటివ్ ఉన్నారో వాళ్ళకి బీటా బ్లాకర్స్కి సెన్సిటివ్ ఉన్నారు. లాంగ్ టర్మ్లో ఇది రావడానికి అవకాశం ఉంది. ఓకే. సోరియాసిస్ రావడానికి యాంటీ మలేరియాస్ క్రానిక్గా వాడుంటారు, వాళ్ళకు వచ్చే ఉంటుంది. సో అలా అనమాట. సో ఆ పాయింట్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం వల్ల కూడా మనకి సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసిన కేసెస్లో అయితే మాత్రము చిన్న పిల్లల్లో సోరియాసిస్ చాలా మందికి వచ్చింది. వీళ్ళల్లో మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్లో హిస్టరీలో ఆస్తమా కంప్లైంట్ కానీ, నోస్ బ్లాక్స్ కానీ, సైనస్ కంప్లైంట్స్ కానీ చిన్నప్పటి నుంచి ఉండి, వాళ్ళకి అడినైటిస్ కంప్లైంట్ కానీ ఇలాంటివి ఉండి వీళ్ళు ఎక్కువ ఇన్హేలర్స్ వాడడము, స్ప్రేస్ నాసల్ స్ప్రేస్ వాడడము, అంటే స్టెరాయిడ్స్ కాంబినేషన్తో స్ప్రేస్ వాడడము, ఇలా ఉన్న వాళ్ళల్లో నేను అబ్జర్వ్ చేసిన కేసుల్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అవి వాడిన తర్వాత స్టాప్ చేసిన తర్వాత స్కిన్ కంప్లైంట్ కంపల్సరీగా వాళ్ళకి ఫ్లేర్ అప్. అవును. అది సోరియాసిస్ కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా కూడా రావచ్చు. సో ఇక్కడ నేచురల్గా తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. పిల్లలకి చిన్న కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి ఇమ్మీడియట్గా వాళ్ళకి యాంటీబయాటిక్స్ వాడేయడము, స్ప్రేస్ వాడేయడము, ఆయింట్మెంట్స్ వాడేయడం కాకుండా నేచురల్గా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా తగ్గించుకోగలిగితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కంప్లైంట్స్ మనకు మ్యాక్సిమం రావు. సో వన్స్ కంప్లైంట్లోకి వచ్చేసాడు అంటే బ్రింగ్ బ్యాక్ చేయాలంటే మెడిసిన్ వాడాల్సిందే. మళ్ళీ ఆయింట్మెంట్స్, మళ్ళీ స్టెరాయిడ్స్ వాడారంటే ఆల్మోస్ట్ ఆల్ బాడీని డ్యామేజ్ చేస్తున్నట్టు. ఇమ్మీడియట్గా హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. డాక్టర్ చెప్పినట్టు డైట్, డాక్టర్ చెప్పినటువంటి కొన్ని అడ్వైస్, సలహాలు, సూచనలు చేసుకొని కంపల్సరీగా ఒక టర్మ్ చెప్తామన్నమాట. ఇంత ట్రీట్మెంట్ టైం పడుతుంది బేసింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్, ఇమ్యూనిటీని బేస్ చేసుకొని ఆ టర్మ్ వరకు వాడుకుంటే చాలు ఎనఫ్. సార్, మీరు చెప్పారు స్ట్రెస్ లెవెల్స్ అన్నది ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి. బేసిక్గా చాలా వాటికి స్ట్రెస్ అన్నది కారణం చాలా ఆరోగ్య సమస్యలకు. దీన్ని మనం ఎలా తగ్గించుకోవాలి అండ్ అలాగే సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే బెటర్ అంటారు? స్ట్రెస్ ఈజ్ ఏ వెరీ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ సోరియాసిస్ ఫ్లేర్ అప్ ఆఫ్ సిమ్టమ్స్. సో ఇక్కడ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి చాలా రకమైనటువంటి మనకి ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మెడిటేషన్, యోగా చేసుకోవడము, ధ్యానం చేసుకోవడము, అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీస్, వార్మప్స్, వాకింగ్, తర్వాత లైక్ ఫుడ్ విషయానికి వస్తే కనుక ఆల్కహాల్ కన్జంప్షన్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ కన్జంప్షన్, నాన్ వెజ్ ఇలాంటివన్నీ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇవి కూడా వన్ ఆఫ్ ద స్ట్రెస్ కంప్లైంట్. ఇప్పుడు ఆఫీస్లో స్ట్రెస్ ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. సో వీటిలలో స్ట్రెస్ రిలేటెడ్ ఉంది అని చెప్పేసి దానికి తోడు ఈ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడము. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా ఎక్కువ ఫ్లేరప్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మెయిన్ ఏంటంటే యోగా, ధ్యానము, వాకింగ్, తర్వాత జాగింగ్, ఇలాంటివి ప్లస్ వార్మప్స్, ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇవి మ్యాండేటరీగా చేసుకోవాలి పేషెంట్. అండ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పేషెంట్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఎక్కడైనా సరే, అంటే అది ఫ్యామిలీ కావచ్చు, జాబ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, హరీడ్ అండ్ వరీడ్నెస్ తగ్గించుకోవాలి. ఆందోళన, ప్రతిదీ తొందరపాటు, ప్రతిదీ 10 minutesలో అయిపోవాలి, 5 minutesలో అయిపోవాలి, 2 minutesలో అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి, తొందరగా చేసేయాలి. ఈ హరీడ్నెస్ అనేది తగ్గించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే బ్రెయిన్ని మనం అలా ట్యూనప్ చేస్తామో తొందర హరీడ్ ఇప్పుడు మనం స్టార్ట్ అవ్వాలి కానీ ఎడ్జ్ ఆఫ్ ద మూమెంట్లో స్టార్ట్ అవుతారు.
కానీ టైంకి రీచ్ అయిపోవాలి. అదేదో ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ఎడ్జ్లో స్టార్ట్ అవ్వడం అని వర్క్ కూడా ఎడ్జ్లో స్టార్ట్ చేయడం, కంప్లీట్ చేయాలనుకోవడం, ముందు నుంచి ప్లానింగ్ లేకుండా. సో ప్రతిదీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారంగా అలా చేసుకుంటే కనుక మనకి హరీడ్నెస్ అనేది ఉండదు. సో ఒక వర్క్ ఎన్వైరన్మెంట్ కావచ్చు, ఇంకో ప్లేస్ కావచ్చు, వేర్ ఎవర్ ఇట్ ఈస్, ప్లానింగ్ లేకుండా అప్పటికప్పటికి ఫాస్ట్గా చేసుకోవాలి ఈ మనస్తత్వము ప్లస్ బ్రెయిన్ ట్యూనింగ్ ఎప్పుడైతే జరుగుతుందో, ఈ హరీడ్నెస్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ ఆటోమేటిక్గా తొందర చేయాలి, తొందర ప్రతిదీ ఎవ్రీథింగ్ ఫాస్ట్ విత్ ఇన్ టైం అయిపోవాలి, లేట్గా స్టార్ట్ చేసాం బట్ అర్లీగా అయిపోవాలి. ఈ గ్యాప్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏమవుతుందంటే బ్రెయిన్లో ప్రతి సెల్ కూడా అదే రకంగా ట్రిగ్గర్ అయిపోతుంది. సెల్ మల్టిప్లికేషన్ కూడా జరిగిపోతుంది ఫాస్ట్గా, అండ్ సెల్ మెచ్యురేషన్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. మనం బ్రెయిన్ నుంచి ఏ రకంగా ఇన్ఫర్మేషన్ ఇస్తామో ప్రతి సెల్ కూడా అదే రకంగా వర్క్ చేస్తుంది. బ్రెయిన్ ఒక ఎంప్లాయర్ అయితే బాడీ మొత్తం ఒక ఎంప్లాయీస్ అనమాట, అన్ని ఆర్గాన్స్ ఎంప్లాయీస్. ఒక ఎంప్లాయర్ అడ్మినిస్ట్రేటర్ ఇలా చెప్తే చేస్తాయి అనమాట. సో అక్కడ హరీడ్నెస్ ఉంది కాబట్టి బాడీలో మొత్తం కూడా హరీడ్నెస్ వచ్చేస్తుంది. మెచ్యురేషన్ ఫాస్ట్గా ఉంటుంది. 3 weeks పడుతుంది మినిమం. అంటే ఒక లోయర్ లెవెల్ ఆఫ్ 7 layers ఆఫ్ స్కిన్ ఉంటే కనుక లోయర్ లెవెల్ నుంచి అప్పర్ లెవెల్లోకి అది కంప్లీట్గా ఒక సెల్స్ అనేది పైకి వచ్చి షెడ్ ఆఫ్ అయిపోవాలి అంటే 21 days పడుతుంది మినిమం. అలాంటిది విత్ ఇన్ 3 or 4 daysకి మెచ్యురేషన్ వచ్చేస్తున్నాయి, పైకి వచ్చేస్తున్నాయి. అంటే అర్థం ఏంటి, అంత హరీడ్నెస్ ఉంది, అంత మల్టిప్లికేషన్ ఉంది, అంత ఫాస్ట్ ఉంది. ఆ ట్రిగ్గరింగ్ ఎక్కడి నుంచి వస్తున్నాం, బ్రెయిన్ నుంచే చేస్తున్నాం. సో మోస్ట్లీ ఈ మెడిటేషన్, యోగా వీటి వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా రెట్రోగ్రేడ్ యాక్షన్ అనమాట. ఆ హరీడ్నెస్, ఈ ఆందోళన ఇవన్నీ తగ్గిస్తుంది. సో అది కూడా ఒక మెడిసిన్తో సమానమే మనకి. మన మెడిసిన్ ఎంత హెల్ప్ చేస్తుందో మన లైఫ్ స్టైల్, మన హ్యాబిట్స్, డైట్ ఇవి కూడా అంతే హెల్ప్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సార్ ఇంకొక డౌట్, ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీకి కనుక సోరియాసిస్ ఉండింది అని అనుకోండి, అంటే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఉన్న డౌట్ అనమాట, బేబీకి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఛాన్సెస్ అయితే ఇప్పుడు డెలివరీ తర్వాత సర్టైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫాంట్ ఏజ్, లేకపోతే ఇన్ఫాంట్ అంటే విత్ ఇన్ 1 year, తర్వాత చైల్డ్హుడ్ ఏజ్, అలా వచ్చే ఛాన్సెస్ తక్కువ. కానీ పోను వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ జెనెటిక్ పరంగా వచ్చే అవకాశాలు, పర్సెంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ ఈజ్ లెస్. నేను చెప్పాను కదా స్కిప్ అయ్యి వస్తుంది అని చెప్పేసి, అలా మ్యాక్సిమం రావడానికి ఉంటుంది తప్పితే ఇట్లనే రావాలి అని చెప్పి ఏం లేదు, అందరికీ రావాలని లేదు. ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఈజ్ వెరీ లెస్. ఎందుకంటే కొంతమంది పాలు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు, నాకు సోరియాసిస్ ఉంది, నా బిడ్డకి ఎక్కడ వచ్చేస్తుందో అన్న దీంతో ఆలోచనలో ఉంటారు. అది మనం 100% చెప్పడానికి లేదు. ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఈజ్ లెస్, బట్ లేదని చెప్పడానికి లేదు, ఉందని చెప్పి 100% చెప్పడానికి లేదు. బట్ ఒకవేళ ఉన్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మన హోమియో మెడిసిన్ వాడడం అన్నది బేబీకి అండ్ మదర్కి ఎవరికి కూడా ఎఫెక్ట్ కాదు కూడా. ఈవెన్ ఇన్ఫాంట్స్ దగ్గర నుంచి కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు బేబీకి, నో ప్రాబ్లం. అండ్ సార్ మెయిన్ మనకి స్కిన్ ప్రాబ్లం అనగానే చాలా మంది ఎలాంటి డైట్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా స్కిన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మీరేం చెప్తారు, ఎలాంటి డైట్ ఫాలో అవ్వమంటారు? విషయానికి వస్తే హోమియోపతి మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో మేము కంపల్సరీగా పేషెంట్కి కేస్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా అతని ఇమ్యూనిటీ లెవెల్స్ని బేస్ చేసుకొని ఒక టర్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్పిన తర్వాత దాంతోపాటు డైట్ చార్ట్ కంపల్సరీగా ఇస్తాం. డైట్ చార్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సోరియాసిస్ పేషెంట్. మోస్ట్ ఆఫ్ ద సోరియాసిస్ కేసెస్ డైట్ చార్ట్ లేకుండా ట్రీట్ అవ్వవు. మ్యాక్సిమం డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పేషెంట్కి మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో డైట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ డైట్లో మనకు రెస్ట్రిక్షన్ చేసే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నాన్ వెజ్. నాన్ వెజ్ని, అందులోనూ చికెన్ని అవాయిడ్ చేయమని చెప్తాం. చికెన్ చాలా మంది పేషెంట్స్లో, అంటే చికెన్ తీసుకున్న ప్రతి పేషెంట్కి సోరియాసిస్ వస్తుందో లేదు, బట్ సోరియాసిస్ ఉన్న పేషెంట్స్లో చికెన్ ఈజ్ అ ట్రిగరింగ్ ఫ్యాక్టర్, ఇంకా ఎక్కువ అవకాశాలు ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళల్లో, నాన్ వెజ్లో చికెన్ తీసుకున్న వాళ్ళలో ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కంపల్సరీగా నెక్స్ట్ డే వాళ్ళకి స్కేలింగ్ అనేది పెరుగుతుంది, ఇచ్చింగ్ అనేది పెరుగుతుంది. ఇదైతే పేషెంట్స్ నుంచి అబ్జర్వ్ చేసిన కంప్లైంట్ ఇది. అండ్ సెకండ్ ఏంటంటే సవర్ ఫుడ్, అంటే పులుపు సంబంధించిన ఫుడ్, అంటే బాడీని స్టిమ్యులేట్ చేసేవి తగ్గించాలి. ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ మనకు అగెనెస్ట్గా వర్క్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తే ఇంకా అగ్రెసివ్గా వర్క్ చేస్తుంది. బాడీని స్టిమ్యులేట్ చేసే కంప్లైంట్ అన్నింటినీ కూడా దాని కోవలోకి ఏవొస్తాయి అవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి. సో సవర్ ఫుడ్ అంటే పులుపు తగ్గించుకోవాలి, నాన్ వెజ్ తగ్గించుకోవాలి, అండ్ బ్రింజాల్, వంకాయ, గోంగూర ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. సో డైట్లో ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ కంపల్సరీ చేయాలి. చాలా మందికి నేను అబ్జర్వ్ చేసింది మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటే కూడా అగ్రవేటింగ్ ఫ్యాక్టర్ ఉంది. మిల్క్ ప్రొడక్ట్స్, సో అందరికీ కాదు, కొంతమందిలో మిల్క్ ప్రొడక్ట్స్ ఎనీథింగ్ లైక్ పాలు, పెరుగు ఇవి తీసుకున్నా కూడా
వాళ్ళకి నెక్స్ట్ డే కొంచెం అప్పుడే స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అవి కూడా అబ్జర్వ్ చేసాం. వీట్ కంటెంట్, చపాతీలు, సో గోధుమతో చేసిన ఐటమ్స్ ఏవి తీసుకున్నా కూడా దాంతో వల్ల కూడా అగ్రేవేటింగ్ ఫ్యాక్టర్స్ అనేది చూస్తున్నాం. దాన్ని కూడా ఒక అగ్రేవేటింగ్ ఫ్యాక్టర్గా అబ్జర్వ్ చేసాం. సో వీటిలలో పేషెంట్కి ఆ పేషెంట్ యొక్క కస్టమైజ్డ్గా అనమాట. ప్రతి పేషెంట్కి అన్ని సెన్సిటివ్ ఉండడం లేదు. ఇవన్నీ సెన్సిటివ్ ఫర్ ఆల్ ద పేషెంట్స్. అంటే అందరిలో అబ్జర్వ్ చేసిన పేషెంట్స్లో మనం కామన్గా తీసుకున్న ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నమాట. ఇందులో కొన్ని ప్రతి పేషెంట్కి ఉండొచ్చు. అయితే సార్, సోరియాసిస్ ఉన్న పర్సన్ సన్కి ఎక్స్పోజ్ అవ్వగానే స్కిన్ బర్నింగ్ సెన్సేషన్ రావడం ఇలా వచ్చేసరికి వాళ్ళు ఏంటి అని అంటే మొత్తం బయట వెళ్ళడానికి ఆలోచనలో పడ్డం, లేకపోతే నలుగురిలో వెళ్తే వాళ్ళు ఫేస్ అంతా కూడా ఇలా ప్యాచెస్ లాగా ఉండి చూపించుకోలేకపోవడం, బయట పోవడానికి ఇబ్బంది పడ్డం అలా ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలంటారు? ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ అనుకోండి, ఇట్స్ నాట్ ప్రాబ్లం, చేసుకోవచ్చు. అది ఉండి విటమిన్ డి క్యాప్సూల్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. విటమిన్ డి కూడా తీసుకోమని చెప్తూ ఉంటాం. ఇంపార్టెంట్ విటమిన్ డి. సో అది ప్లస్ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ ఈజ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ సోరియాసిస్ పేషెంట్. మిడ్ ఆఫ్టర్నూన్ ఆ సన్ రైజ్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు. సో ఇవి రేస్ ఎక్కువగా ఉంటాయి. సో అది ఎక్కువ హాని చేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ డ్యామేజ్ అయిన స్కిన్ ఇంకా ఎక్కువ ఇరిటేట్ చేస్తుంది. సో దానివల్ల ఎక్కువ సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అదే సోల్ కాజ్ కాదు. ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రాబ్లం అనేది అగ్రేవేటింగ్గా చేస్తుంది. సో మోస్ట్లీ మిడ్ ఆఫ్టర్నూన్ ఆ టైంలో కానీ ఎక్కువ సన్నీ ఏరియాస్లో టోటల్ కవరింగ్ అనేది ఉండాలి కంపల్సరీగా. మోస్ట్లీ తిరగకపోవడమే బెటర్. సో ఇది మెయిన్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి కంప్లీట్గా మనం సన్ ఎక్స్పోజర్ లేదు ఉండకూడదు అని లేదు. సో మార్నింగ్ ఎక్స్పోజర్ ఉండొచ్చు, ప్లస్ విటమిన్ డి అనేది వీక్లీ వన్స్ కంపల్సరీగా తీసుకోవచ్చు. నాట్ అన్ ఇష్యూ. అండ్ మీరు చెప్పారు కొన్ని రకాల లక్షణాలు ఏంటంటే అది చర్మం థిక్గా రెడ్డిష్గా ఉండడము అండ్ పొలుసులాగా రావడం, డస్ట్గా వచ్చేయడం అనేసి అన్నారు. ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా ఐడెంటిఫై చేయడంలో? ఇవి మేజర్ కంప్లైంట్స్, ఇవి మేజర్ సిమ్టమ్స్ అనమాట పేషెంట్ నుంచి మనం అబ్జర్వ్ చేసేది. ఇంకా కాంప్లికేషన్స్ లెక్క వస్తే జాయింట్ పెయిన్స్, ఇవే ఎక్కువ మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఇంతే మెయిన్ మేజర్ కంప్లైంట్స్. ఇంతకంటే మనం ఎక్స్ట్రాగా ఏం అబ్జర్వ్ చేయలేం. వీటితోనే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అయితే సార్, డాక్టర్ కేర్ పర్టికులర్గా కొన్ని రకాల సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు వాళ్ళే రీసెర్చ్ చేసి మెడిసిన్ని తయారు చేసి ఇస్తున్నారు అనేసి విన్నాం. అందులో ఒకటి సోరియాసిస్. సో ఈ సోరియాసిస్కి సంబంధించి ఇప్పటివరకు డాక్టర్ కేర్ హోమియోపతిలో సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్? సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 70 to 80% పైన ఉంది. ఎందుకంటే సక్సెస్ రేట్ పేషెంట్ యొక్క కండిషన్, పేషెంట్ యొక్క సివియారిటీ లెవెల్ అండ్ ఇమ్యూనిటీ ఎంత కాంప్రమైజ్ అయింది దాన్ని బేస్ చేసుకుని ఏ లెవెల్లో మన దగ్గరకు వస్తున్నాడు, తదితర కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా దాంతోపాటు ఇంకా బీపీ, షుగర్, ఇంకా థైరాయిడ్, ఇంకా అదర్ కంప్లైంట్స్, ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఎస్ఎల్ఈస్, అదే ఆర్థరైటిక్ కంప్లైంట్స్ అండ్ ఏజ్ ఫ్యాక్టర్, ఇవన్నీ కూడా మనకు పరిగణలోకి తీసుకోవాలి. వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎనీ కండిషన్ ఎప్పుడైనా కానీ పేషెంట్ మాత్రము కంపల్సరీగా మనకి ఒక టర్మ్ అనేది ఏదైతే మనం చెప్తామో ఆ కేస్ టేకింగ్ పైన అది చేసుకున్నారంటే, ఓపిక్గా వాడుకున్నారంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ది బెస్ట్ రిజల్ట్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా సోరియాసిస్ అన్నది చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య. అది వస్తే ఒకసారి పోదు, దీర్ఘకాలిక సమస్య అది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకున్నాం, కానీ రిజల్ట్ లేదు అనేసి అనుకుంటున్న వాళ్ళకి డాక్టర్ కేర్ హోమియోపతి అనేది బెస్ట్ సొల్యూషన్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.